ప్రైజ్ ద లార్డ్. ఈరోజు క్రైస్తవుల గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది కేవలం క్రైస్తవులు మాత్రమే. ఎవరు క్రైస్తవులు, ఎవరు క్రైస్తవులు కారు, ఎవరు క్రైస్తవులు కారు నేను చెప్తాను. మొదటి సంగతి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరు కూడా క్రైస్తవులు కారు. రెండవ సంగతి, క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న మాత్రాన నువ్వు క్రైస్తవులు కాగలవు. రెండవ సంగతి. మూడవ సంగతి, మంచి పనులు చేయడం ద్వారా నువ్వు క్రైస్తవులు కాలేవు. నాలుగవ సంగతి, యేసు ప్రభు ద్వారా ఉపకారం పొంది మేలు పొంది అంత మాత్రాన నీవు క్రైస్తవులు కాలేవు. దేవుడు నాకు ఉపకారం చేయడానికి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నీకు ఎలాంటి అర్హత కూడాను లేదని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని సహోదరుడు సహోదరి, ఈ యొక్క సమయంలో గుర్తు చేస్తున్నాను. ఒకవేళ నీవు ఈ 4 నిమిషాలు కలిగి ఉండి ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటు పడి